హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ EduTech స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఈ వీడియోలో మనము గతములో జరిగిపోయిన పనులను గురించి తెలియచేయు ప్రశ్నలు, సమాధానాలు, వాటికి సంబంధించిన జవాబులు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏంటంటే గతంలో ఒక పని జరిగిపోయింది, ఆ పనిని గురించి జరిగిందా లేదా అని ప్రశ్న ఎలా అడగాలి, అలాగే దానికి సమాధానం ఎలా ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలంటే ఒక ఆక్సిలరీ వెర్బ్ అనేది తెలియాలి. దట్ ఈస్ డిడ్. డిడ్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ అంటాం. సో దీనిని మనము పాస్ట్ టెన్స్లో అంటే జరిగిపోయిన పనులు చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. సో దీన్ని ఉపయోగిస్తూ మనము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, వాటిని ఎలాగ ఆన్సర్ చేయాలనేది కూడా చూద్దాము. సో దానికి మనకి స్ట్రక్చర్ తెలియాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఫస్ట్ వీ హ్యావ్ టు యూస్ డిడ్. ఫస్ట్ డిడ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1 అంటే వెర్బ్ యొక్క రూట్ ఫామ్. సో వెర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఫామ్ని మనం రూట్ ఫామ్ అంటాం. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్సెట్రా వర్డ్స్. ఓకే, రిమైనింగ్ వర్డ్స్ వీ కెన్ యూస్. సో లెట్ us see some ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూద్దాం. మీరు నిర్ణయించుకున్నారా? మీరు నిర్ణయం తీసుకున్నారా లేదా అని అడుగుతూ ఉన్నాం. నిర్ణయించుకున్నారంటే ఒక నిర్ణయం తీసుకున్నారా లేదా. డిడ్ యూ డిసైడ్? డిడ్ యూ డిసైడ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్, దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చి యూ, నెక్స్ట్ డిసైడ్ అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. దీనికి సమాధానం డిడ్ యూ డిసైడ్? అవును, నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. ఎస్, ఐ డిసైడెడ్ టు లీవ్. I decided to leave. మీరు జట్టులో చేరారా? Did you join the team? Did you join the team? లేదు, నేను జట్టులో చేరలేదు. No, I didn't join the team. No, I didn't join the team. మీరు ఊహించారా? డిడ్ యూ గెస్ దట్? డిడ్ యూ గెస్ దట్? మీరు అది ఊహించారా? లేదు, నేను ఏది ఊహించలేదు. నో, ఐ డిడ్ంట్ గెస్ ఎనీ. నో, ఐ డిడ్ంట్ గెస్ ఎనీ. మీరు దరఖాస్తును సమర్పించారా? Did you submit the application? Did you submit the application? లేదు, నేను సమర్పించలేదు. No, I didn't submit it. No, I didn't submit it. మీ కలను నెరవేర్చుకున్నారా? Did you fulfill your dream? Did you fulfill your dream? అవును, నా కలను నెరవేర్చుకున్నాను. అవును, నా కలను నెరవేర్చుకున్నాను. ఎస్, ఐ ఫుల్ఫిల్డ్ మై డ్రీమ్స్. ఐ ఫుల్ఫిల్డ్ మై డ్రీమ్స్. మీరు నన్ను నియమించారా? డిడ్ యు హైర్ మీ? డిడ్ యు హైర్ మీ? లేదు, నా తమ్ముడు నిన్ను నియమించాడు. నో, మై బ్రదర్ హైర్డ్ యూ. నో, మై బ్రదర్ హైర్డ్ యూ. చట్టాన్ని రద్దు చేశారా? డిడ్ యూ అబాలిష్ ద లా? మీరు చట్టాన్ని రద్దు చేశారా? డిడ్ యూ అబాలిష్ ద లా? లేదు, నేను చట్టాన్ని రద్దు చేయలేదు. నో, I didn't abolish the law.
No, I didn't abolish the law. Did you visit the store? Did you visit the store? మీరు దుకాణాన్ని సందర్శించారా? Yes, I visited the store last night. అవును, నేను నిన్న రాత్రి దుకాణాన్ని సందర్శించాను. Did you visit the store? Yes, I visited the store last night. Did you break up with her? Did you break up with her? మీరు ఆమెతో విడిపోయారా? No, I didn't break up. No, I didn't break up. లేదు, నేను విడిపోలేదు. Did you meet again? Did you meet again? మీరు మళ్ళీ కలిసారా? Yes, I met again last year. Yes, I met again last year. అవును, గతేడాది మళ్ళీ కలిశాను. Did you kiss her? Did you kiss her? మీరు ఆమెను ముద్దు పెట్టుకున్నారా? మీరు ఆమెను ముద్దు పెట్టుకున్నారా? No, I didn't want. I didn't want. లేదు, నేను అలాగ ఆశించలేదు, లేదా నేను కోరుకోలేదు. Did you quit the job? Did you quit the job? మీరు ఉద్యోగం మానేశారా? Did you quit the job? మీరు ఉద్యోగం మానేశారా? Yes, I quit the job. అవును, ఉద్యోగం మానేశాను. Yes, I quit the job. మీరు తప్పుగా వివరించారా? Did you explain wrongly? Did you explain wrongly? లేదు, నేను తప్పుగా వివరించలేదు. No, I didn't explain wrongly. No, I didn't explain wrongly. నా గెలుపును ఊహించారా? నా గెలుపును ఊహించారా? Did you expect my victory? Did you expect my victory? అవును, నీ విజయాన్ని ఊహించాను. Yes, I expected your victory. Yes, I expected your victory. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. Friends, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మంచి వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.